డెకాయిట్ సినిమా టీజర్ వచ్చేసింది భయ్య ఫైనలీ. ఆల్రెడీ హిందీలో దురంధర్ సినిమాలో రెహమాన్ డకేత్ ఎంత ఫేమస్ మీకు తెలుసు. అదే అక్షయ్ కుమార్ గారు క్యారెక్టర్ ప్లే చేశారు కదా. తెలుగులో ఒక కొత్త డకైత్ వచ్చేసాడు, ఆయనే అడవిశేష్. హిందీలో డెకాయిట్ ని డకైత్ అంటారు. దిస్ ఇస్ ద సీజన్ ఆఫ్ డెకాయిట్స్ అని అనిపిస్తుంది. టీజర్ ఎలా అనిపించింది అంటే భయ్య టాప్ నాచ్ ఉన్నాయి విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పాత సినిమా సాంగ్లు తీసుకొని వాటిని రిమిక్స్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా మార్చడం. ధురంధర్ ది కూడా ఒక 4 minute గ్లిమ్స్ వచ్చింది భయ్య. ఆ గ్లిమ్స్ చూసి మస్త్ ఇంప్రెస్ అయిపోయాను. దాంట్లో కూడా ఒక పంజాబీ సాంగ్ ని రిమిక్స్ చేశారు. ఈ టీజర్ లో కూడా ఒక పాత సాంగ్ ని వాడారు. అదే హైలైట్ ఆఫ్ ద టీజర్ అనిపించింది నాకు. పొలిమేరా 2 కి మ్యూజిక్ అందించిన జ్ఞాని ఈ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు భయ్య. ఆయనే ఆ రీమిక్స్ సాంగ్ కొట్టాడు, అదిరిపోయింది అది. ఆ రీమిక్స్ కోసం మళ్ళీ చూస్తున్నాను నేను ఆ టీజర్ ని. కొన్ని సినిమాలకి మనం పోస్టర్ ఇంకా కొంచెం టీజర్ చూస్తే సరిపోతుంది. మనం సినిమా టికెట్ కొనేద్దాం, ఎప్పుడెప్పుడు చూసేద్దాం అన్నట్టు ఉంటాం. ఐఎమ్ ఆల్రెడీ సీటెడ్ అనే ఫీలింగ్ కొన్ని సినిమాల టీజర్లు క్రియేట్ చేస్తాయి. అలాంటి ఫీలింగే డెకాయిట్ సినిమా టీజర్ చూసాక నాకు కలిగింది. మీకు ఎలా అనిపించింది డెకాయిట్ సినిమా టీజర్? కామెంట్ చేయండి.